ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అగైన్. టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది మోనుతో క్లాసెస్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంట్లో వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం టఫ్గా అవుతుంది అనమాట. వర్క్ షూట్ చేయడానికి నాకు టైం అనేది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి ఎప్పుడు అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. అదండి, నేను వ్లాగ్లో ఏం చేశాను చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ జనరల్గా వ్లాగ్స్ అంటే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అనమాట. నా వ్లాగ్స్ టిప్స్ లాంటివి లేకపోతే ఏదైనా కుకింగ్ అలాంటివి నేను చేస్తూ ఉంటాను అనమాట. లేకపోతే జనరల్గా వర్క్ రొటీనే చూపిస్తూ ఉంటాను. సేమ్ ఇది కూడా, ఈ వ్లాగ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 7th అనమాట, సాటర్డే రోజు. ఆ రోజు మోనుకి క్లాసెస్ లేవు. 2 days హాలిడేస్ అంటే నాకు కూడా హాలిడే లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే నాకేదో కొంచెం ఒక వర్క్ తగ్గిపోయింది అన్నట్టుగా అనిపించేస్తుంది. కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంట్లో హౌస్ కోర్స్ మాత్రం అలాగే ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే ఈరోజు రేపు చూసుకోవచ్చు కదా అనేసి సాటర్డే సండేకి ప్లాన్ చేసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నాకు వైపింగ్ కోసం క్లాత్స్ నేను యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఏం క్లాత్స్ అనేది కూడా చూపించాను నేను ప్రీవియస్ వ్లాగ్స్లో. అది కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇది క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనకు షాపింగ్ మాల్స్లో సూపర్ మార్కెట్స్లో ఇస్తారు. ఆ క్యారీ బ్యాగ్స్ని నేను స్క్వేర్ షేప్లో ఒక 4 అయ్యేలాగా కట్ చేసి పెట్టేసుకొని, నేను ప్లాట్ఫామ్స్, స్టవ్ అలాంటివి ఏదైనా తుడుచుకోవడానికి యూజ్ అవుతుందని నేను అలాగ కట్ చేసి వాడుతున్నాను అనమాట. ఒక్కొక్కటి నాకు ఒక 10 times వరకు యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువగా మాసిపోయినట్టు అనిపిస్తే పడేస్తాను. దానిదేముంది, చాలా ఉన్నాయండి ఇంట్లో. అందుకోసమే నేను ఇంకా బయట నుండి కొనుక్కొచ్చుకోవడం ఎందుకు, నాన్ ఓవెన్ క్లాత్స్ అనేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం బయట నుంచి తీసుకొచ్చి వాష్ చేసి వాడితే బాగుంటుంది కదా అనేసి కొంచెం సోప్లో వేసేసి వాష్ చేశాను. ఇలాగ నీట్గా వైట్గా అయిపోయాయి. సో తర్వాత మనకి కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు వైప్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ రొటీన్ అనేది నాకు స్టార్ట్ అయిపోయింది. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? కిచెన్లో నుండి కదా. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి కిచెన్లో నుండే స్టార్ట్ అవుతుంది వర్క్. ఫస్ట్ కిచెన్ నీట్గా ఉందా, అన్నీ అనుకూలంగా ఉన్నాయా వర్క్ చేసుకోవడానికి, మళ్ళీ ఈ డే మొత్తం అనేసి అన్నీ చూసుకుంటారనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కాఫీ, పాలు అన్నీ తాగడం అన్నీ అయిపోయాయి. సో మోను వచ్చేసి వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. ఇక్కడ నేను కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. అండ్ అది నేను డీప్ ఫ్రీజర్లో పెడతానని చెప్పాను కదా. డీప్ ఫ్రీజర్లోంచి తీసేసి ఇంకా నేను నార్మల్ వాటర్లో వేస్తే కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో అప్పుడు షెల్ తీసేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. డీషెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈలోపు నేను గ్రౌండ్నట్స్ అంటే పల్లీలు ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ చట్నీకి సంబంధించినవన్నీ రెడీ చేసేసుకొని జార్లో వేసేసుకుంటాను. అండ్ ఇడ్లీలు కూడా అవగానే తింటే బాగుండి నిజంగా చెప్పాలంటే. స్టవ్ పై నుండి తీసేసి వెంటనే తీసేసుకుంటే అది నీట్గా రావన్నమాట ప్లేట్లో నుండి. ఆఫ్ చేశాక ఒక 10 to 15 minutes అలాగ పక్కన పెట్టేస్తే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఏమీ స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇడ్లీస్. అలా అందుకనేసి నేను ఫస్ట్ ఇడ్లీలు కుక్ చేస్తాను. దాని తర్వాత కొంచెం ఆ 15 minutes గ్యాప్లో నేను చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. సో చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు కూడా నేను మళ్ళీ దాంట్లో కూడా ఇంకొన్ని వర్క్స్ కూడా చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, పల్లీలు ఫ్రై చేశాను కదా, సో అవి చల్లారాలి. అండ్ కోకోనట్ కూడా కొంచెం రూమ్ టెంపరేచర్కి రావాలి. సో ఈ లోపు నేను గిన్నెలు వాష్ చేసినవన్నీ ఇక్కడక్కడ సర్దేసి పెట్టేశాను. సో ఈ లోపు పల్లీలు చల్లారిపోయాయి. అండ్ చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం లేదండి, నార్మల్గానే చేసేస్తాను నేను. జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా సాల్ట్, మిర్చి, కోకోనట్, ఇంకా అవసరమైతే పుట్నాలు కూడా యాడ్ చేస్తాను. సింపుల్ అండి, ఏం లేదు. మ్యాక్సిమం నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి. ఎందుకంటే నాకు కిచెన్ అంతా డర్టీగా ఎక్కడక్కడ పడేసి కడగాల్సిన గిన్నెలన్నీ అలాగే పక్కన పెట్టేసి ఉంచేస్తే నాకు ఎందుకో అలాగా నచ్చదనమాట. చాలా చిరాకేస్తుంది అనమాట. కిచెన్లో నాకు ఎవ్రీథింగ్ నీట్గానే ఉండాలి. అంటే నీట్గా అంటే సినిమాటిక్గా అలాగా కాదు, జస్ట్ ఉన్నంత మటుకు గిన్నెలు కానీ, ఇంకేదైనా ప్లాట్ఫామ్ కానీ, స్టవ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. చూడగానే మన కిచెన్లోకి వెళ్ళగానే మిక్సీ, స్టవ్, ప్లాట్ఫామ్, సింక్ ఇలాంటివన్నీ నీట్గా కనిపిస్తే ఇంకా చాలు.
ఇంకా మనం వర్క్ చేసేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేసేసుకోవచ్చు అని అనిపించాలన్నమాట. సో అలా ఇంకా మరీ సినిమాటిక్గా ఇట్లా సర్దినట్టుగా అలాగా ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ప్లస్ దానిలో మాడ్యులర్ కిచెన్ కాదు కాబట్టి ఇక్కడ నీట్గా సర్దీసి పెట్టుకుంటే అదే నీట్గా కనిపిస్తుంది. వస్తువులు నీట్గా ఉంటే సరిపోతుంది అనమాట. జిడ్డు పట్టి మసి పట్టి అలాగా ఉంటాయి కదా కొన్ని కొన్ని, అది నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే మనకి వర్క్ చేసుకోవడానికి ఇంకాస్త మనకి ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతాం అనమాట లేడీస్. అంటే ఇది నేను ఫాలో అయ్యే టిప్ అనమాట. ఈరోజు మాత్రం దాదాపు అందరం ఒకటేసారి చేసాము బ్రేక్ఫాస్ట్. మోను కూడా ఇంకా ఇడ్లీ కాబట్టి వాడికి సపరేట్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో వాడికి అండ్ మా వారికి అండ్ నేను ముగ్గురం ఒకటేసారి చేసాము. దాదాపు అసలు ఒకటేసారి కూర్చొని తినేయమండి. అసలు ఎందుకో మా ఇంట్లో అది సెట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అందరం కలిసి కూర్చొని తినాలనేది ఒకటి సెట్ అవ్వట్లేదు అనమాట. మా వారు లేట్గా లేస్తారో, లేకపోతే మా బాబు లేట్గా తింటాడు, లేకపోతే వాడు తిన్నాక నేను తినాల్సి వస్తుంది. ఏదో ఒకలాగా అయిపోతుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తినాల్సిన టైం వచ్చేస్తుంది. సో ఇడ్లీ ప్లేట్స్ నేను సింక్లో వేసేస్తే నానిపోతాయి. సో దాని తర్వాత బట్టలు కూడా పిండేసాను. నేను అవి మిగతావి కూడా పిండేసేయాలి. అది మిషన్లో వేసేసి ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. యాక్చువల్గా మా వారు ఆఫీస్కి వెళ్తూ ఉండగా స్లిప్పర్స్ ఇలాగా క్యాజువల్ వేస్ ఉంటాయి కదా, స్లిప్పర్స్ లాంటివి తీసుకోవాలి అనేసి షాప్కి తీసుకెళ్లారు. జస్ట్ చిన్న షాపే అండి, క్యాజువల్ వేరే కదా, ఎందుకు పెద్ద పెద్ద షోరూమ్స్ ఎందుకులే అనేసి ఇంకా మోనుని తీసుకొని వెళ్ళాము. సో తను ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ మేము ఇక్కడ మోను నేను వచ్చేసి ఆటోలో వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఇంకా మోను ఫేవరెట్ అండి ఆటో. సో ఇలా వెళ్తుండగా అప్పటికప్పుడే వర్షం పడిపోయిందండి. క్లైమేట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు క్లైమేట్. అప్పుడే ఎండగా ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం మాకు ఎండగానే ఉంది బాగా. వెళ్ళేటప్పుడు వర్షం పడిపోయింది. అయ్యో వర్షం పడిపోతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అనేసి ఇంకా గబగబా తీసేసుకున్నాము, సెలెక్షన్ చేసేసుకున్నాం అనమాట. నేను కూడా ఒక పేరు తీసుకున్నాను, చూపించాను కదా నేను ఇంతకుముందు. జస్ట్ క్యాజువల్ కోసం అండి. బయటకు వచ్చినప్పుడు నాకు స్లిప్పర్స్ కొంచెం దగ్గరలో ఉన్నాయి అన్నమాట పాడవడానికి. సో నేను కూడా తీసేసుకున్నాను అనమాట స్లిప్పర్స్. ఇక్కడ దారిలో వెళ్తుండగా అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను మా మోనుకి. ఇదేంటి అదేంటి వెహికల్స్కి అన్ని స్పేర్ పార్ట్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు వెళ్తూ ఉంటే. వెళ్ళేసి వచ్చేసాము అండ్ వెంటనే మోనికి స్నానం చేయించాను. రాగానే ఆల్రెడీ వాటర్ హీట్ చేసే వెళ్ళాను అనమాట, రాగానే స్నానం చేయించవచ్చు అనేసి. ఇంకా ఫ్రెషప్ చేసేసి ఇంకా పడుకోబెడదామని అనుకుంటే స్లేట్ పట్టుకొని రాసుకుంటూ పడుకుంటాను అని అన్నాడు. స్లేట్ పట్టుకొనే పడుకున్నాడు. చూసారు కదా, స్లేట్ పెన్సిల్ అండ్ స్లేట్. సో అలాగనమాట. ఇంకా వచ్చేసి నేను డ్రెస్ మార్చేసుకున్నాను. ఎందుకంటే నేను నిజం చెప్పాలంటే నేను బాత్ చేయలేదండి అప్పటి వరకు. ఇంకా సడన్గా వెళ్దాము, స్లిప్పర్స్ తీసుకొని వెళ్దాము అని అంటే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత నిన్న స్నానం చేసేసి ఇంకా మిగతా పనుల్లోకి వెళ్తానమాట. కానీ ఈరోజు షాప్కి వెళ్ళేది ఉంది కదా, నాకు టైం అవుతుంది అనేసి అంటే ఇంకా స్నానం చేయకుండానే, ఇంకా బాబు కూడా చేయించకుండానే, దగ్గరలోనే షాప్ కదా అనేసి వెళ్ళేసి వచ్చేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతే బాగుంటుంది కదా అనేసి ఇంకా చేయలేదు. సో ఇంకా మోనో వచ్చేసి ఇంకా ఇలా చేసేసాడు. ఇల్లు చూసారు కదా ఎంత ఇదిగా ఉందో. ఇల్లు చాలా ఉన్నాయి సర్దాల్సినవి, కొంచెం నీట్గా కూడా చేయాలి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, కొంచెం పైన దులిపేస్తే డస్ట్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా డస్టింగ్ కూడా చేసేసాను. కొంచెం ఏమైనా వేస్ట్ అవి ఉంటే నేను పాడేసాను కూడా బయట, కాటన్ బాక్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే. అండ్ మిషన్లో బట్టలు కూడా తీయాలి అండ్ మిగతా లోడ్ కూడా వేయాలి దాంట్లో. సో చాలా ఉన్నాయి కదా అండి. ఇక్కడ చూసారు కదా, అమెజాన్లో మేము కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. సో అవి కూడా నేను అన్బాక్స్ చేసేసి అక్కడ పడేసాను అనమాట. చాలా ఉన్నాయండి సర్దాల్సినవి. చూస్తుండగానే టైం అయిపోతుంది అనమాట. కిచెన్ మాత్రం బాగానే ఉంది, ఇంకా ఏం పెద్దగా సర్దాల్సింది ఏం లేదనమాట కిచెన్లో. సో వంట కూడా ఈరోజు నేను చేయాల్సింది ఏం లేదు. ముందు రోజు చేసిన పాలకూర పప్పు ఉంది అండ్ తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా చేసేసాను.
అండ్ ఇంకొక కర్రీ కూడా ఉందండి. అది ఏంటంటే చికెన్ లివర్ తీసుకొచ్చారు ముందు రోజు నైట్, అంటే ఫ్రైడే రోజు నైట్ తీసుకొచ్చారనమాట. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ నేను టూ కర్రీస్ చేశాను అండ్ నైట్ వచ్చేసి ఈ చికెన్ లివర్ తీసుకొచ్చారు. సో ఈ 3 కర్రీస్ ఉండగా మళ్ళీ నేను ఎందుకు కర్రీ చేయడం అనేసి ఇంకా రైస్ ఒకటి మాత్రం కడిగేసి పెట్టేశాను, నానబెట్టేశాను అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టేస్తే బాగా అవుతుంది. అండ్ కొన్ని డిషెస్ ఉంటే అది అక్కడ వాష్ చేసి పెట్టేశాను. కిచెన్ మాత్రం ఏం లేదు సర్దడానికి. ఇక్కడ ఈ బయట ఏరియా ఉంది కదా, ఇవన్నీ చాలా సర్దాల్సినవి ఉన్నవి. అండ్ ఈరోజు నేను కొన్ని షెల్ఫ్స్ కూడా సర్దాలి అనుకుంటున్నాను. ఏంటంటే షూ ర్యాక్ ఒకటి ఉంది. షూ ర్యాక్ చాలా డర్టీగా ఉందన్నమాట. అసలు అది కొన్నప్పటి నుండి దాంట్లో పెట్టేసాము చెప్పులు, బట్ ఇంకా మళ్ళీ నేను వాటిని తీసి డస్టింగ్ చేయడం అలాంటిది ఏం చేయలేదన్నమాట. ఇవే అన్నమాట తీసుకున్న చెప్పులు. జస్ట్ స్లిప్పర్స్ అండి. బయట వేసుకొని తిరగడానికి లేవన్నమాట, వాకింగ్ చేయడానికి లేకపోతే అలాగా బాల్కనీలో వేసుకొని తిరుగుతాం కదా. సో జస్ట్ క్యాజువల్ స్లిప్పర్స్. అండ్ నేను తీసుకుంది ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ లాగా వస్తున్నాయి కదా, సో ఆ టైప్లో తీసుకున్నాను అనమాట. బాగున్నాయి ఇవి. నాకు బయటకి వేసుకెళ్ళడానికి, షాప్స్కి వేసుకెళ్ళడానికి నాకు కంఫర్టబుల్గా ఉన్నాయి. సో తనకి రెడ్ కలర్ అండ్ నాకు బ్లూ కలర్ అనమాట. అండ్ ఇక్కడ నేను షూ ర్యాక్ కూడా నేను ఈరోజు క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇలాంటి పరిస్థితిలో ఉందన్నమాట. షూ ర్యాక్ చాలా చాలా డస్ట్గా ఉంది. అసలు నేను మాస్క్ పెట్టుకోవాల్సింది అని అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి బయట పెట్టేశాను. షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ షూస్ లోపల కూడా కొంచెం డస్ట్గా ఉంది అండ్ కొన్ని కాక్రోచెస్ మాత్రం బయటపడ్డాయి. సో ఆల్మోస్ట్ అన్నీ చంపేశాను అనమాట బయటకు తీసుకెళ్ళి. అండ్ ఇవన్నీ చూసారు కదా, చాలా ఓల్డ్ చెప్పులు అండి. నాయి మాత్రం చాలా ఓల్డ్ చెప్పులు. అండ్ ఈ షూస్ కూడా తీసుకున్నారు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు. ఈ షూ మొత్తం మా హస్బెండ్వి అండి. అంటే హస్బెండ్ అంటే అంతే కదండి, ఇంకెవరున్నారు. అండ్ ఈ 3 పేర్స్ మాత్రం నావి, స్లిప్పర్స్ అండ్ 2 చెప్పుల మోడల్ అనమాట. అండ్ మిగతావన్నీ మా మోనివి అనమాట. ఇంకా ఒక 6 పేర్స్ ఉండొచ్చు, 7 పేర్స్ ఉండొచ్చు మోనుకి. అండ్ ఈరోజు తీసుకున్న చెప్పులు మాత్రం ఆల్మోస్ట్ బయట పెట్టేశాను, ఇంకా వాడుకోవచ్చు అనేసి. ఇంకా మోను చెప్పులు అయితే ఇంకా లోపల కూడా ఉన్నాయి, వేరే ఒక కబోర్డ్లో. ఇలా నేను ఒక షెల్ఫ్స్ మొత్తం 3 షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అప్పుడు ఇంకా తట్టిందనమాట ఐడియా. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలి, లేకపోతే కాక్రోచెస్కి మంచిగా ఒక హోమ్ లాగా అయిపోతుంది అనమాట అది. అందుకనేసి ఇంకా ఇక నుండి మాత్రం ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వకూడదు అనేసి నాకు అనిపించింది. ఈ షూ కూడా మా వారు ఎప్పుడూ వేసుకోరండి, అవన్నీ అలాగే ఉంటాయి. ఏంటంటే కొన్నారు, దాంట్లో పెట్టేశారు అంతే. ఒక్కొక్కసారి వేసుకున్నారేమో అంతే, ఆల్మోస్ట్ వేసుకోరండి షూస్. జస్ట్ క్యాజువల్స్ వేసుకెళ్తారు, ఎప్పుడైనా ఆఫీస్లో అకేషన్స్ ఉంటే అలాగ వేసుకుంటారు. ఇల్లు ఎప్పటికప్పుడు అసలు క్లీన్ చేసుకుంటూనే బాగుంటుందండి. ఎందుకంటే నాకు టైం ఈ మధ్య అస్సలు దొరకలేదండి. ఆల్మోస్ట్ 1 మంత్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. వర్క్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా కావాలి, ఎలా చేసుకోవాలి, నా వల్ల అవుతుందా అనేసి ఎందుకో నాకు ఎక్స్ట్రా అనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్య మాత్రం సెట్ అయిపోయింది మైండ్. ఈ టైంలో ఇది చేయాలి అనేసి కొంచెం మైండ్ మాత్రం సెట్ అయిపోయింది. సో ఇంతవరకు అయితే హాల్ కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేయడం. ఇప్పుడు నేను డైనింగ్ హాల్కి వచ్చేసాను. మాకు డైనింగ్ హాల్ అన్నట్టే, కానీ ఇదంతా చూసారా ఎలాగుందో. మేము అక్కడ మిషన్ పెడతాము అండ్ బాబుది హై చైర్ పెడతాను అండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది. మాకు అక్కడ డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది, కానీ అక్కడ సఫిషియెంట్గా లేదండి ప్లేస్. డైనింగ్ టేబుల్ అనేది వేసుకోవడానికి అస్సలు వీల్లేదనమాట. చాలా ఇరుగ్గా అయిపోతుంది. టేబుల్ వేసి చైర్స్ వేస్తే చాలా ఇరుగ్గా అయిపోతుంది. ఇది చూసారా, మోనో పెయింటింగ్ అక్కడ కూర్చొని వేశారనమాట. మొత్తం పెయింట్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ అన్నీ వేస్ట్ వస్తువులు ఉంటాయి కదా, కాటన్ బాక్సెస్, కవర్స్, అవన్నీ కూడా బయట తీసుకెళ్ళి పడేసాను. అండ్ బట్టలు కూడా బయటకి తీసుకెళ్ళి ఆరేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా నీట్ అయిపోయిందనమాట. ఈ లోడ్ మాత్రం ఇంకా రేపు వేస్తాను, ఈరోజు వేయడానికి నాకు కుదరదనమాట ఇంకా. ఎందుకంటే మాకు ఆరేసుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండదు, ఒక్కసారి ఒక్కరివే ఆరేయాల్సి వస్తుంది. అండ్ ఇవి చూసారు కదా, మార్నింగ్ నేను ఆరేసాను క్లాత్స్.
సో అవి నేను లోపలికి తీసుకొచ్చేసి బట్టలన్నీ ఆరేసి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఈ హై చైర్ ఏంటా అని చూస్తున్నారా? హై చైర్ ప్రీవియస్ వ్లాగ్స్లో, పాత వ్లాగ్స్లో ఉంటాయన్నమాట. మా బాబుకి తీసుకున్నాము, మా మోనుకి 2 హై చైర్స్ ఉన్నాయి. ఫస్ట్ బేబీలాగా ఉన్నప్పుడు తీసుకున్నాము, అండ్ ఇదైతే సిట్టింగ్ పొజిషన్ వచ్చాక ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఇంట్లో మాత్రం చాలా రోజులు కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు దీన్ని తీసి బయట పెట్టాను అని అంటే, మొన్న నేను ఈ మధ్య హెయిర్ కట్ చేశామన్నమాట. 2 days బ్యాక్ హెయిర్ కట్ చేశాము. సో దానికోసం అనేది మాకు అది బాగా యూజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి అటక పైన పెట్టేస్తాను. ఓన్లీ హెయిర్ కట్ చేసే టైంలోనే నేను అది తీసుకొచ్చి మళ్ళీ బయట పెడతాను అనమాట. ఇది చూసారా, ఒకటి బ్రష్ దొరికింది, పెయింట్ బ్రష్ తీసుకొచ్చి అక్కడ చెక్కేశాడు. నేనేంటంటే పెయింట్ బ్రష్ ఎక్కడ పోయింది, ఇంకొకటి మిస్సింగ్ అనేసి నేను వెతికాను. అండ్ మోనుకి హెయిర్ కట్ చేయాల్సింది సిజర్తో కదా, సో సిజర్ యూజ్ చేయడం మానేసేయాలి, ట్రిమ్మర్ తీసుకుందాం అనేసి మా వారు ట్రిమ్మర్ కూడా తీసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం తనకు కూడా యూజ్ అవుతుంది కదా బర్డ్ క్లీనింగ్కి, బర్డ్ ట్రిమ్మింగ్కి, సారీ. సో ఇద్దరికీ యూజ్ అవుతుంది అనేసి ఈ ట్రిమ్మర్తో చేసాము. చాలా బాగా వచ్చిందండి, మంచిగా చేసాము హెయిర్ కట్ మాత్రం. ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే కొద్దిగా సతాయిస్తాడు, ఎందుకంటే అది కొంచెం మోటార్ సౌండ్ వస్తుంది కదా, కొద్దిగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎట్ లాస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ ట్రిమ్మర్, ఫిలిప్స్ ట్రిమ్మర్ అనమాట. 1300 ఆర్ సంథింగ్ పడిందనమాట అది. అండ్ దాని తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, అవి నేను అంటే నిన్న తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి, అవన్నీ నేను క్లీన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా వారి రూమ్లో షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసాను, అంటే బయట పెట్టేశాను బట్టలన్నీ తీసేసి. అంత గజిబిజిగా ఉన్నాయన్నమాట, ఎంత గందరగోళంగా ఉన్నాయంటే అసలు ఏది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. అందుకనేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా చేసి మొత్తం బెడ్లో వేసేసాను అనమాట. ఫస్ట్ మనం బట్టలు మడత పెట్టాలన్నప్పుడు, ఫస్ట్ అంటే షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే, బట్టలన్నీ తీసేసి పక్కన పెట్టేసేయాలి. అవన్నీ ఏం చేయాలంటే దాంట్లో నుండి మనం అన్నీ దానికి సార్ట్అవుట్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఎలాగంటే టీషర్ట్స్ ఒకవైపు, ప్యాంట్స్ ఒకవైపు, బనియన్స్ ఒకవైపు, సాక్స్ ఒకవైపు, నైట్ ప్యాంట్స్ ఒకవైపు, ఫార్మల్స్ ఒకవైపు, అలాగా. సో ఇలా నేను అన్నీ దానికి సపరేట్ చేసి పెట్టాను, చూసారు కదా. ఫార్మల్ ప్యాంట్స్, షర్ట్స్, టవల్స్, బనియన్స్, సాక్స్, టీ షర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అన్నీ ఇలా కుప్పలుగా వేసి పెట్టేశాను. అప్పుడు మనం ఈజీగా ఉంటుందన్నమాట ఫోల్డ్ చేసుకోవడానికి. ఒక్కొక్క పార్ట్ని ఫోల్డ్ చేసేసి వెంటనే మనం షెల్ఫ్స్లో ఒక్కొక్క వైపు పెట్టేసేయచ్చు. ఇది ఒక మంచి టిప్ అనమాట బట్టలు ఫోల్డ్ చేయడానికి మాత్రం. అంటే ఎక్కువ బల్క్గా ఉన్నప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే, మనం సార్ట్ అవుట్ చేసి ఫోల్డ్ చేసుకుంటే ఈజీ అవుతుందన్నమాట. సో మీకు ఈ టిప్ యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను సాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తాననేది ముందు వ్లాగ్స్లో ఉంటుంది కదా, సో అదే విధంగా చేశానన్నమాట. ఈ రూమ్లో వచ్చేసి మా మోను అండ్ నావి బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. అవి లాస్ట్ వీక్ బట్టలు అనమాట, అవన్నీ ఉతికేసి పెట్టేశాను. అవి చేస్తే ఇంకా ఈరోజు పెద్ద పనులన్నీ అయిపోయినట్టే. నా వర్క్స్ అయితే అయిపోయాయి, ఇంకా మోను పడుకొని లేచాడు, లంచ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 కావస్తుంది. ఈ 3 o'clock నుండి 6 o'clock వరకు మోనుతో కూర్చుంటే మోను హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసాడు ఆ రోజు. సో అదంతా మీకు చూపించలేను కానీ బోర్ కొట్టేస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీస్, హోంవర్క్స్ రాయించడం ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ చేయించుతూ ఇంకా ఈ రోజుతో ఇంకా ఈ వ్లాగ్ నేను ఎండ్ చేయదలుచుకున్నాను అనమాట. ఇంతకంటే ఎక్కువ నేను షూట్ చేయలేను, అండ్ ఇంతకంటే ఎక్కువగా పెడితే మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు. చాలా లెందీగా అయిపోతుంది అనమాట వ్లాగ్. సో ఇక్కడ నేను ఈ యాక్టివిటీతో ఇంకా నేను మీకు చూపిస్తూ ఈ వ్లాగ్ నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం
సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ షేర్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.